ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు. ఆ మనిషి వల్ల మీకు జరిగేది ఇదే. 600 ఇలా జరగక మానదు. ఈ రోజున గోచర రీత్యా ఇటువంటి మనిషిని అయితే తప్పక కలుస్తారు. అయితే ఈ రోజున మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ద్రోహమైన, మోసమైన, కష్టం కలిగేది అయినా సరే మన మాటల వల్ల, చేతల వల్లే. ఏమిటి అంటూ షాక్ అయిపోతున్నారా? మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కానీ మంచి చేసినా చెడు వచ్చే కలియుగమిది. ఇప్పటి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, మనం బాగుపడకపోయినా సరే ఎదుటివారు మాత్రం బాగుపడకూడదు. ఇది ఖచ్చితంగా అసలైన సత్యం. ఇదే మనిషి యొక్క అసలు స్వభావం. ఇక ఈ కలికాలంలో అందరూ ఇలాగే మారిపోతున్నారు. వారు బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అందరూ కూడా ఈ విధంగానే మారిపోతున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక చీకటి కోణమైతే దాగి ఉంటుంది. అవసరాన్ని బట్టి, అది సమయాన్ని బట్టి, ఆకస్మిక పనులను బట్టి బయటకైతే వస్తూ ఉంటుంది. ఇక ఈ రోజున మీ జీవితంలో కూడా అక్షరాలా జరిగేదైతే ఇదే. ఈ రోజు మీరు ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు. ముక్కోపి వారు. మీకు అతి పెద్ద ప్రమాదం వారి వల్ల రాబోతుంది. మేక వన్నే పుల్లెలాగా కనిపిస్తారు. మీరు వారిని నమ్ముతారు, వారు నమ్మరు. వారి మాటలు ఆసరాగా తీసుకుని మీరు ఎన్నో పనులు చేశారు, చేస్తున్నారు, చేద్దామనుకుంటున్నారు. అయితే వారి యొక్క అవసరత కావచ్చు, వారికి కలిగిన కష్టం కావచ్చు, మీ మీద ఉన్న కక్ష కూడా కావచ్చును. ఈ రోజున ఆ మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోతుంది, ఎంతలా మారిపోతుందంటే ఒక రాక్షసుడిలాగా మారిపోవడం పక్కాగా జరుగుతుంది. ఇక ఈ రాశి జాతకులు బంధాలకు, అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. హద్దులు పెట్టుకోండి. ప్రతి బంధానికి కూడా మీరు ఒక హద్దు పెట్టుకోవాలి. హద్దు మీరారు అంటే అది విషమే అవుతుంది. ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఇక మీ జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇది. జీవితంలో ఒడిదుడుకులు వీరికి ఎక్కువగానే ఉంటాయి. కానీ ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. మంచి, చెడు అనేది తెలుసుకుని ఇక మీ యొక్క సహాయం అనేది వ్యర్థం కాకూడదని గుర్తుంచుకోండి. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ వల్ల కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కావచ్చు, వారి వల్లనే ఈ రోజున చిక్కుల్లో పడతారు. మీరు విన్నది నిజమే. కావాలని ఈ రోజు మిమ్మల్ని ఇలా చేస్తారు. వారికి సపోర్ట్ చేయాలని ఈ విధంగా మిమ్మల్ని మార్చబోతున్నారు. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఈ రోజున గొడవలైతే పెరగబోతున్నాయి. అది కూడా వారి వల్లే. వారికి సపోర్ట్ చేయాలి అనే దురుద్దేశంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడేలాగా మిమ్మల్ని రెచ్చగొడతారు. మీకు సమస్యలైతే ఇది తెచ్చిపెడుతుంది. సమాజంలో ఉన్న గౌరవం పోతుంది. మీరు అవసరమైనటువంటి వ్యక్తులతో కూడా గొడవ పడొచ్చు. వారి వల్ల మీకు నష్టం కలగొచ్చు. డబ్బు పోతే తిరిగి వస్తుంది. కానీ గౌరవం, పేరు ప్రఖ్యాతలు పోతే, పరువు పోతే తిరిగి పొందలేము కదండి. చాన్నాళ్ల వరకు ఈ మచ్చ మోస్తూనే ఉండాలి. ఇలాంటి తత్వం ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనది ఏదో దాని మీదనే దెబ్బ కొట్టేందుకు ఒక స్త్రీ పగబట్టి ఇలా చేస్తోంది. కాచుకు కూర్చుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకైతే చాలా లాభసాటి అంశాలే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం వల్ల అంతా శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని